ముందుగా అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం. ఈ పుస్తకం లేటెస్ట్ వర్షన్ 2023. పాఠం తిన్నన ముగ్ధభక్తి, రచన దుర్జటి. ఇది వర్క్ బుక్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి తెలుగు అకాడమీ బుక్, తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్. ఇది వర్క్ బుక్. ఈ వర్క్ బుక్లోని పాఠం తిన్నన ముగ్ధభక్తి, రచన దుర్జటి. ఇవి ప్రధాన అంశాలు చూద్దాం. స్తుతమతి అయిన యాంధ్రకవి దుర్జటి పలుకులకేల కలిగిన యతులీత మాధురి మహిమ అని కృష్ణదేవరాయలు చేత కొనియాడబడిన కవి దుర్జటి. ఇతను 16వ శతాబ్దానికి చెందిన ప్రబంధ కవి. ఇతని తల్లిదండ్రులు సింగమ నారాయణుడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో గల అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. శ్రీకాళహస్తి మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం రాశారు. ఇతను రాసిన శ్రీకాళహస్తి మహత్యం ప్రబంధం. స్కంద పురాణంలోని కథను గ్రహించి 4 ఆశ్వాసాల ప్రబంధంగా దుర్జటి శ్రీకాళహస్తి మహత్యాన్ని రచించాడు. శ్రీకాళహస్తి మహత్యం ప్రబంధాన్ని దుర్జటి శివునికే అంకితం ఇచ్చాడు. ఇతని బిరుదు సాహిత్య శ్రీవర. సాలెపురుగు, పాము, సామజాల వృత్తాంతం గల దుర్జటి కావ్యం శ్రీకాళహస్తి మహత్యం. వేశ్యతనయుల వృత్తాంతం, నత్కీరుడు కథ, పాండ్యరాజు ఇతివృత్తం, తిన్నని కథ గల కావ్యం శ్రీకాళహస్తి మహత్యం. సాంతరాస ప్రధానమైన కావ్యం శ్రీకాళహస్తి మహత్యం. ఇతని గురువు మహాదేశిక సార్వభౌముడు. మాధురి మహిమను తన కవితా గుణంగా దుర్జటి పలుమార్లు పేర్కొన్నాడు. రాజులాత్మతుల వారి సేవ నరకప్రాయంబని దుర్జటి పేర్కొన్నాడు. ఇతను రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో 100 పద్యాలు ఉన్నాయి. ఏ వేదంబు పఠించెలుత అనే పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. ప్రశ్నలు చూద్దాం. తిన్నడి తల్లిదండ్రులు సింగమనారాయణుడు, తందే నాదనాథుడు, శ్రీసతి చోడబలి, అన్నమామ కొమ్మన. జవాబు తందే నాదనాథుడు. కొత్తపీనాడు అనే ప్రాంతం ఈ నది ఒడ్డున ఉంది. బహుదా నది, సరయూ నది, కావేరీ నది, సింధు నది. జవాబు బహుదా నది. అమాయకత్వం, నిరాడంబరత, నిశ్చల బుద్ధి కలిగిన శివభక్తుడు. నత్కీరుడు, నిగమశర్మ, తిన్నడు, పాండ్యరాజు. జవాబు తిన్నడు. సంతోషంబున గాంచె దిన్నడు అనే పద్యం గల కావ్యం శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్యం, శివరాత్రి మహత్యం, నందనందన చరితం. జవాబు శ్రీకాళహస్తి మహత్యం. పుట్టతేనెయు, తొర్రతేనెయు, నేరేడి పండులు, బాలపండులు తెచ్చి శివునికి అర్పిస్తానని పలికినది తిన్నడు. గోడగూచి, గుణనిధి, నిగమశర్మ. జవాబు తిన్నడు. దుర్జటి పదానికి అర్థం పండితుడు, వ్యాధిగ్రస్తుడు, శివుడు, భక్తుడు. జవాబు శివుడు. కాలము పదానికి అర్థం పాము, సమయం, మార్గం, ఏనుగు. పాము. తిన్నడు నివాసముండే గ్రామం పేరు కడలూరు, కాళహస్తి, ఉడుమూరు, వడయూరు. జవాబు ఉడుమూరు.
తిన్నడు సేవించిన శివలింగం ఈ నది ఒడ్డున ఉంది. సరస్వతీ నది, కృష్ణానది, కిన్నెరసాని, కేతకీ నది. జవాబు కేతకీ నది. నన్ను మన్నించెదవేని నీటవిపుడు రానా వెంట రాకుండి నిను నే భావిసి చనంగనొప అని పలికినది. తిన్నడు, ఓడగూచి, నత్కిరుడు, పాండ్యరాజు. జవాబు తిన్నడు. ఇవి ఈ పాఠంలోని ప్రధానాంశాలు మరియు ప్రశ్నలు. మరొక పాఠంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.